ఈరోజు వీడియో వచ్చేసి చామంతి మొక్కల గురించి వీడియోలో చూపించబోతున్నాను. ఇవి ఎలా పెంచుకోవచ్చు, వీటికి తీసుకోవాల్సిన కేర్ ఏంటి, చామంతి పూలు మంచిగా బ్లూమ్ అవ్వాలంటే మనం ఏ కేర్ తీసుకోవచ్చు అవన్నీ ఈరోజు వీడియోలో చూద్దాము. పువ్వులు చూడండి ఎంత మంచిగా బ్లూమ్ అయ్యాయో. చామంతి పూలల్లో నా దగ్గర 4 రకాలైతే ఉన్నాయి. ఇవన్నీ చామంతి పూలే. ఎల్లో, పర్పుల్, ఇంకా రెడ్ కలర్ ఉంది, లైట్ రెడ్ కలర్, వైట్. ఇది వచ్చేసి లైట్ రెడ్ కలర్. వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం వీడియోలో చామంతి పూల మొక్క గురించి అయితే తెలుసుకుందాము. నేను పాటించే టిప్స్ ఏంటి, ఏ పూల మొక్కలు పెంచుతున్నాను, చామంతిలోనే 4 రకాలు పెంచుతున్నాను, అవి ఏ కలర్స్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం పదండి. చామంతి మొక్కలు అయితే ఇలా నేను పూల టబ్లో గ్రో చేస్తున్నాను. ఇందులో అయితే ఒక 2 రకాలు అయితే పెట్టాను. ఇలా డార్క్ ఎల్లో అండ్ ఇది పర్పుల్ కలర్ అండి. ఇంకొక కూలర్ టబ్లో వచ్చేసి లైట్ రెడ్ కలర్ అయితే పెంచుతున్నాను. కింద గ్రిల్లో కింద కూడా నాకు మినీ గార్డెన్ ఉంది కదా, అందులో వచ్చేసి వైట్ చామంతి అయితే గ్రో చేస్తున్నాను. ఈ చామంతి మొక్కలని నేను స్టెమ్ కటింగ్తో గ్రో చేసినవే అండి. ఇవైతే నేను నర్సరీ నుండి తీసుకురాలేదు, అన్నీ స్టెమ్తో గ్రో చేసినవే. ఈ కూలర్ టబ్లో వచ్చేసి ఇలా లైట్ రెడ్ కలర్ అయితే గ్రో చేస్తున్నాను. ఇలా చూడండి మొత్తం ఫుల్గా బ్లూమింగ్ అయితే ఇలా రెడ్ కలర్ ఉన్నది. ఇది కూడా నేను స్టెమ్ కటింగ్తో గ్రో చేసినది. ఈ పువ్వులన్నీ మనము ఇలా కట్ చేసామంటే మళ్ళీ న్యూగా లీవ్స్ వచ్చి ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. చామంతి మొక్కలకు నేను తీసుకునే కేర్ వచ్చేసి వీటికి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటానండి. ఫర్టిలైజర్ వచ్చేసి నేను ఎక్కువగా బనానా పీల్ వాటర్ ఉంటుంది కదా, ఆ బనానా పీల్ వాటర్ అయితే మధ్య మధ్యలో నేను చామంతి మొక్కలకు ఇస్తూ ఉంటాను. అలాగే వర్మీ కంపోస్ట్ కూడా నేను సాయిల్తో పాటు మిక్స్ చేసి ఈ చామంతి మొక్కలను అయితే పెంచుతున్నాను. మనకి పూలు ఎక్కువగా పుయ్యాలి అంటే మాత్రము పువ్వులను మనము కట్ చేసుకొని దేవుడికి పెట్టుకోవడం కానీ, లేకుంటే పూజకు ఉపయోగించడం కానీ అలా చేసుకున్నామంటే మోర్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ బ్లూమ్ అవుతూ ఉంటాయి. 3 టిప్స్ అయితే మెయిన్ అండి: ఫర్టిలైజరు, పువ్వులను కట్ చేయడం. ఇవి వచ్చేసి తెల్ల చామంతులు అండి, నేను బయట గ్రిల్లులో వేశాను. ఈ తెల్ల చామంతులు కూడా సింగిల్ పెటల్ ఉన్న ఫ్లవర్స్ అండి. టెర్రస్ పైన చూపించినవి మాత్రం అన్ని ముద్ద పువ్వులు, పెటల్స్ ఎక్కువగా ఉండి ఫ్లవర్ కూడా ఎంత బిగ్ సైజు గ్రో అయిందో చూసారు కదా. ఎల్లో కలర్ అయితే ఫ్లవర్ సైజు బాగా వచ్చింది. నేను బనానా పీల్ వాటర్ ఫర్టిలైజర్గా ఇస్తాను కదా, ఆ ఫర్టిలైజర్ సరిపోతుందండి మనకి ఈ చామంతి మొక్కలు మంచిగా ఎదగడానికి. ఇలా వైట్ చామంతి, నేను మెరూను, ఎల్లో ఇవైతే వేశాను, పర్పుల్ కలరు. ఈ చామంతి పూలను మనము దేవుడి పూజకు ఉపయోగించవచ్చు. కింద కూడా ఒక చామంతి మొక్క పెట్టానన్నాను కదా, ఇదేనండి లైట్ ఎల్లో కలరు. ఇది ఇంకా బ్లూమ్ అయితే అవ్వట్లేదు, ఫ్లవర్స్ ఇంకాస్త టైం పడుతుందో ఏమో. ఇదైతే లైట్ ఎల్లో కలర్ చామంతి అండి. ఈరోజు వీడియోలో చామంతి పూల మొక్కలు ఎలా పెంచాలి, మనం తగినంత కేర్ తీసుకుంటే ఎంత బాగా ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయో చూసాం కదా. ఈ చామంతి మొక్కను పెంచడం కూడా చాలా ఈజీనే అండి, స్టెమ్ కటింగ్తో గ్రో చేయొచ్చు. ఈరోజు వైట్ చామంతి వచ్చేసి మా పాప సరదాగా కొన్ని పిక్ చేసింది. స్మెల్ మాత్రం మంచి స్మెల్ అండి. ఇవి సింగిల్ పెటల్ చామంతి, మీరు చూసారు కదా వీడియోలో కూడా. ఇది ఇంకా కాస్త సైజు బ్లూమ్ అవుతుంది. ఇవి చిన్నగా ఉండగానే పాప ఏదో సరదాకి కొన్ని పిక్ చేసేసింది చామంతి ఫ్లవర్స్ అయితే. ఈ 4 రకాలైతే నేను గ్రో చేస్తున్నాను. ఇంకా లైట్ ఎల్లో కలర్ కూడా కింద ఒక టబ్లో అయితే గ్రో చేస్తున్నాను, కానీ అవి ఫ్లవర్స్ ఇంకా బ్లూమ్ అవ్వలేదు, మొగ్గలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఆ లైట్ ఎల్లో కలర్ చూపించలేదు. ఈ 4 మాత్రం మంచిగా బ్లూమ్ అయ్యాయి. ఫ్లవర్స్ కూడా మోర్ ఫ్లవర్స్ వచ్చాయి, చూస్తారు కదా వీడియోలో.
ఇదండి ఈరోజు చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.